కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలను డీబీటీ ద్వారా దాదాపు 2,70,000 కోట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి వివిధ రూపాలలో దారి మళ్లించడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూడొచ్చంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి మాటికొస్తే నేను ఇంత డబ్బులేసా అంటాను. ఎవరు సొమ్ము ఇచ్చావు జగన్ రెడ్డి? మా సొమ్ము మాకిస్తున్నావు. నీ ఆస్తులు అమ్మిచ్చావా? లేదు కదా. నీ తాడేపల్లి ప్యాలెస్ అమ్మావా? నీ లోటస్ పాండ్ ప్యాలెస్ అమ్మావా? నీ బెంగళూరు ప్యాలెస్ అమ్మావా? నీ భారతీయ సిమెంట్ అమ్మావా? నీ సాక్షి పేపర్ అమ్మావా? ఏమన్నావు? ఏవి అమ్మకుండా మా డబ్బుల్ని నువ్వు దొబ్బి తింటున్నావు. భారతీయ సిమెంట్ అప్పుడెప్పుడో సన్న బియ్యం సంచులు అని చెప్పావు. ఆ సంచులు మాకెవరికి రాలా. 700 కోట్లు బుక్ చేసావు. ఆ తర్వాత ప్రతిరోజు సాక్షి పేపర్లో యాడ్లు ఇచ్చుకునేందుకు మా డబ్బులు బొక్కుతున్నావు. మా డబ్బులు నువ్వు తింటున్నావు. నువ్వు మాకేం కొత్తగా ఏమి ఇవ్వాలా? మా డబ్బుల్ని దోచుకి నువ్వు తింటున్నావు. నువ్వు మా డబ్బుల్నే మాకిచ్చి మా చెవులో పువ్వులు పెట్టాలనుకుంటున్నావా? నువ్వు కూడా కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కూడా నువ్వు ఇస్తున్నా అని చెప్పి డబ్బా కొట్టుకున్నావు. నీ చరిత్ర ఎవరికి తెలియదు, నీ దొంగ బుద్ధులు ఎవరికి తెలియదు జగన్ రెడ్డి. నువ్వు ఇంకొకటి అంటున్నావు, సంక్షేమ పథకాలు నేనే ఇచ్చాను. నువ్వేంటి ఇచ్చేది? నువ్వు రాకముందు నుంచి సంక్షేమం ఉంది. ఈ రోజు నువ్వు వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఆపేసి 2-3 పథకాలు ఇచ్చి కేంద్రం ఇచ్చే పథకాలు దాని పేరు మార్చి నేను ఇస్తున్నా అంటున్నావు. ఒకటి చూడు జగన్మోహన్ రెడ్డి, నీకు కొన్ని చెప్తాను. సంక్షేమ పథకాలు అధిక భాగం నువ్వు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే. 89 లక్షల రేషన్ కార్డులు సరుకులు కేంద్రం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 63 లక్షల కార్డులకు మాత్రమే. కరోనా సమయంలో పేదలకు ఇవ్వమన్న కేంద్రం పంపిన 5.65 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పేదలకు ఇవ్వకుండా మాఫియాగా తినేసింది నువ్వు కాదా? రేషన్ బియ్యం కేంద్రం ఇస్తూ ఉంటే దాన్ని దారి మళ్లించి కొంచెం ఇచ్చి మిగతాదంతా దాంట్లో కూడా వ్యాపారం చేసి పేదోళ్ళ నోట్లకి భోజనం పోకుండా ఆపిన ద్రోహివి నువ్వు కాదా జగన్ రెడ్డి? అదే విధంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8 రకాల సరుకులు వచ్చేటివి. ఏం చేసావు? ఆ 8 రకాల సరుకులు ఆపేసి ఓన్లీ బియ్యం మాత్రమే ఇస్తూ ఉన్నావు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసావు. ఇదే నా సంక్షేమం అంటే? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8 రకాల సరుకులు వచ్చేటివి. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క బియ్యం తప్ప మనకి ఇంకేమన్నా ఇస్తున్నాడా? ఇవ్వటం లేదే. ఎందుకు ఇవ్వటం? నిజంగా పేదలకు మంచి చేసేవాడు అయితే చంద్రబాబు నాయుడు గారు 8 ఇస్తుంటే ఈయన 10-15 ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వటం లేదు? ఆలోచించండి ప్రజలారా. అదే విధంగా ఈయన ఏమంటాడు, ప్రతి పేదవాడికి భోజనం పెట్టా. అలాంటప్పుడు అన్నా క్యాంటీన్ ఎందుకు ఆపేశావు? దీనికి సమాధానం చెప్పు. రైతు భరోసాలో రాష్ట్రం వాటా 7,500 రూపాయలు మాత్రమే. కేంద్రం 6,000 ఇస్తుంది. దాన్ని నువ్వు 13,500 నువ్వే ఇస్తున్నట్టుగా డబ్బా కొట్టుకుంటున్నావు. ఇదే నా జగన్మోహన్ రెడ్డి? కేంద్రం ఇచ్చే డబ్బుల్ని నువ్వు ఇస్తున్న డబ్బా కొట్టుకుంటున్నావు. అది నీ బ్రతుకు. మళ్ళీ ఇంకోటి, కేంద్ర పథకం జల్ జీవన్ మిషన్ ద్వారా నాటి పంచాయతీరాజ్ మంత్రిగా నారా లోకేష్ నిధులు తెచ్చి 100 కొలది ట్రాక్టర్ల ద్వారా త్రాగునీటి సమస్య లేకుండా చేశాడు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం వాటా నిధులు ఇవ్వని కారణంగా జల జీవన్ మిషన్ నిధులు అక్కడ నేడు రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. అంటే కేంద్రం ఇచ్చే పథకానికి రాష్ట్రం వాటా కూడా ఇవ్వకుండా ఆ పథకం పూర్తిగా ఆపేసే విధంగా చేసావు. కొన్నేమో డబ్బులు ఇస్తున్నట్టు మాత్రం తీసుకొని నువ్వే ఇస్తున్నా డబ్బా కొట్టుకుంటున్నావు. డీబీటీకి నువ్వు ఇస్తున్న నిధుల్లో నువ్వు 2.70 లక్షల కోట్లు అని చెప్తూ ఉన్నావు కదా. దీంట్లో 1.35 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్ర వాటా. మిగతావంతా 12 లక్షల కోట్ల అప్పుల్లో నువ్వు ఇచ్చేది ఎంత? 1.35 లక్షల కోట్లు. అంటే 10 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి జగన్ రెడ్డి? ఎవరు జోబీలోకి పోయాయి? నీ జోబీలోకి పోయాయా? సమాధానం చెప్పయ్యా జగన్ రెడ్డి. ఇంకొకటి, నువ్వు 10 లక్షల కోట్ల పేదల డబ్బులు లూటీ చేశావు, వాస్తవం. అదే విధంగా కేంద్ర పథకాలు 94 ఉండగా అందులో జగన్ రెడ్డి నువ్వు 70 పథకాలను ఏం చేస్తూ ఉన్నావు? రాష్ట్రం వాటా నిధులు ఇవ్వనందున అవి నిరుపయోగమయ్యాయి. అంటే అర్థం చేసుకోండి ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు. రైల్వే నిర్మాణాలకు రాష్ట్రం భూములు ఇవ్వనందున అభివృద్ధి కుంటుపడింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి 2 ఎకరాలు ఇవ్వనందున అది కార్యరూపం దాల్చలేక కేంద్రం పార్లమెంట్ లో సమాధానం చెప్పింది. అంటే అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతో సంక్షేమం వచ్చేది. నీ ప్రభుత్వంలో సంక్షేమం రాలా, సంక్షోభమే కలిపియావు. నీ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసావు. కేంద్రం ఇచ్చే పథకాలకి రంగులు కొట్టుకొని నేనే ఇస్తున్నా అంటావు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లులకి నేనే కట్టినా అని చెప్పుకున్నావు. తప్పితే నువ్వు చేసిందేంటి? 10 లక్షల కోట్లు ఈ రోజు నువ్వు దొబ్బేశావు, పేద ప్రజల డబ్బు. అదే విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రం మొత్తం బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు గారు 19% ఖర్చు చేయగా నువ్వు ఖర్చు చేసింది ఎంతయ్యా? కేవలం 15% మాత్రమే కదా. ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు 16 లక్షల మందికి ఇవ్వగా దాన్ని 9 లక్షల మంది కుదించేసింది నువ్వు కాదా? అదేవిధంగా 0 వడ్డీ కింద డ్వాక్రా మహిళలకు చంద్రబాబు గారు 5 లక్షల వరకు రుణం అందిస్తే దాన్ని 3 లక్షలకు కుదించింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, విదేశీ విద్య లాంటి 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి రద్దు చేసిన ద్రోహివి నువ్వు కాదా జగన్ రెడ్డి? అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్షల కోట్లు దారి మళ్లించిన వ్యక్తివి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? దాదాపు 13
14 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూములు కబ్జా చేసిన వ్యక్తివి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు బాధుడితో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు అదనపు భారం మోపింది నువ్వు కాదా జగన్ రెడ్డి? నవరత్నాలన్నీ నవమోసాలు చేసి పేదల ద్రోహివి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఈ ద్రోహాన్ని కప్పిపెట్టుకోవడానికి పేదలు పెత్తందారులు అంటూ జగన్నాటకానికి తెరదీశావు కదా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఈ రోజు పింఛన్లు ఆపేసి శవ రాజకీయాలకి నువ్వే ప్రోత్సహిస్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి నువ్వేంటో చెప్తూ ఉన్నావు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న 100 సంక్షేమ పథకాలను ఆపేసి 27 దళిత సంక్షేమ పథకాలను ఆపేసి అదేవిధంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇస్తున్న కార్పొరేషన్ నిధుల్ని దారి మళ్లించి సప్లాన్ నిధులు దారి మళ్లించి ఈరోజు అవన్నీ నిర్వీర్యం చేసి పేదల్ని ద్రోహం చేసిన పేదల ద్రోహివి నువ్వు కాదా? ఈ రోజు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నా క్యాంటీన్ అదే విధంగా పేదలకు రేషన్లో 9 రకాల ఈ వస్తువులు ఇస్తూ ఉంటే ఈరోజు అవన్నీ ఆపేసిన ద్రోహివి నువ్వు కాదా జగన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఈ విధంగా రాష్ట్రాన్ని దోచుకు తింటూ ఉన్నావు. ఈ రోజు ప్రతి కుటుంబం పైన ప్రతి పేద కుటుంబమైన 10 లక్షల అప్పు అయిందంటే దానికి కారణం నువ్వు కాదా? 10 లక్షల కోట్లు పేదల డబ్బు దొబ్బుతున్న వాడివి నువ్వు కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని ఏ విధంగా మోసం చేశాడో, మనల్ని సంక్షేమం అని పేరు చెప్పి మనల్ని సంక్షోభంలోకి నెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయనకి బుద్ధి వచ్చే విధంగా చేద్దాం. ప్రతి ఒక్కరూ మేలుకొందాం. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేలుకొని రేపు మే 13వ తేదీన తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం. మనల్ని దగా చేసి మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని అధపాతాళం లేక తొక్కదాం, అంతమొందిద్దాం. మేలుకోండి ఆంధ్రులారా.